Andhra Pradesh State Media Accreditation Rules 2025 for grant of accreditation to the media representatives at the state headquarters, publishing centers and in the districts of Andhra Pradesh, and to consider the recommendation of the group of ministers committee in this regard. సో గత ప్రభుత్వం 2021లో అనుకుంటాను అక్రిడిటేషన్ పాలసీ తీసుకొచ్చి దాంట్లో జర్నలిస్ట్ యూనియన్స్ కానివ్వండి, సంఘాలకు కానివ్వండి, ఎవరికి ప్రాతినిధ్యం లేకుండా చేయటమే కాకుండా 20,000 ఉన్న 20,610 అక్రిడిటేషన్ మెంబర్స్ ఉంటే, జర్నలిస్ట్ ఉంటే దాన్ని 13,099 మందికి తగ్గించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తర్వాత ఈ ప్రభుత్వం ఇటీవల కొన్ని మాసాల క్రితం జర్నలిస్ట్ యూనియన్స్తో కానివ్వండి, లేదా డిఫరెంట్ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో, స్మాల్ పేపర్స్ కానివ్వండి, లేకపోతే వీళ్ళందరితో కూడా చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన ఒక పాలసీని తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ పాలసీని తీసుకొచ్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దీంట్లో మరి ఈ స్మాల్ బిగ్ ఏదైతే పేపర్స్ ఉంటాయో వాటికి కూడా గతంలో తగ్గించడం కోసం, జర్నలిస్టులను తగ్గించడం కోసం ఈ సర్క్యులేషన్ని 5 లక్షలు ఆ పైన ఉన్నటినే బిగ్గా, అంటే ఏదైతే లిమిటేషన్స్ ఉంటాయో సర్క్యులేషన్స్కి సంబంధించిన లిమిటేషన్స్, దాన్ని విపరీతంగా పెంచేసి ఈ అక్రిడిటేషన్ కార్డ్స్ తగ్గించడానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసి 20,000 నుంచి 13,000కి తగ్గించిందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పుడు మనం దాన్ని బిగ్ డైలీస్ అంటే 2 లక్షలు, తర్వాత ఆ విధంగా కొన్ని వాటన్నిటినీ కూడా ఈ కేటగిరీస్ ఏదైతే ఉన్నాయో ఆ సర్క్యులేషన్ని తగ్గించి ఎక్కువ మంది జర్నలిస్టులకి అక్రిడిటేషన్ కార్డ్స్ లభించే విధంగా ఈ ప్రభుత్వం ఈ పాలసీని తీసుకొచ్చిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి దీని ద్వారా అక్రిడిటేషన్ కార్డ్స్ ఒక మాసం టైంలో అందరికి కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మీరందరూ కూడా ఇప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ అక్రిడిటేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారి సోషల్ మీడియా మీద కూడా ఒక పాలసీ తీసుకురావాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆలోచించి ఏదో పాలసీ గురించి వర్కౌట్ చేస్తుందో, అదేవిధంగా ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీనికి ఏర్పాటు చేశారో అదే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని సోషల్ మీడియా మీద కూడా ఒక పాలసీ తీసుకురమ్మని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగిందని చెప్పేసి నేను సందర్భంగా మనవి చేస్తాను.